పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో గెలవాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ కార్యకర్తల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా అని ఆయన పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవాలని అన్నారు. హోలీ పండుగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలిచ్చిన ఘనత మన ప్రభుత్వానిది ఆయన గుర్తు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. హోలీ పండుగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదని ఆయన గుర్తు చేశారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మల్కాజ్గిరికి సంబంధించినటువంటి నేతల సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి అంశంలో నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించడంతో పాటు మరొక వైపు అక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా అభ్యర్థి విజయానికి కృషి చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా సమావేశంలో నేతలందరికీ కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా అమలు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి నేత కూడా బస్తీబాట ఉదయం 7 గంటలకి బస్తీబాట పట్టాలి. అదేవిధంగా అక్కడ చేసేటటువంటి ప్రచార కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ఉన్నటువంటి నేతలంతా కూడా ఆచరించే విధంగా కూడా అక్కడ నేతలు అమలు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశానికి పట్నం మహేందర్ రెడ్డితో పాటు అదేవిధంగా పట్నం సునీతారెడ్డి అదేవిధంగా కంచర్ల చంద్రశేఖర్తో పాటు మరొక వైపు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి చేవెళ్ల టికెట్ ఆశించినటువంటి సునీత మహేందర్ రెడ్డికి మరొకసారి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బదిలీ నిలిచేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆదిగానే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి సమావేశం అయితే జరిగింది. దీంతో పాటు మరొక వైపు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు భువనగిరి అదేవిధంగా ఆదిలాబాద్తో పాటు మరొక ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు మరికాసేపట్లోనే దేవదాస్ ముందు ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ ముందు నివాసంలో ఖమ్మం సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చాలా కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల నివేదికను తయారు చేసి అధిష్టానానికి పంపించబోతున్నారని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. టీడీపీ